హాయ్ గాయ్స్, డే 2 వరల్డ్ కప్కి వస్తే వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్. ఆఫ్ఘనిస్తాన్ ఏమో బాగానే ఆడింది, టీం అయితే బాగానే ఆడింది. 180 అరౌండ్ 180 పైన కొట్టింది. 180 పైన కొట్టింది. బ్యాటింగ్లో ఎవరు బాగా ఆడారు అంటే నాకు తెలిసి నయీబ్ ఒక్కడే బాగా ఆడాడు. అంత 50+ కొట్టాడు స్కోర్. నెక్స్ట్ బౌలర్స్కి వస్తే ఫెర్గ్యూసన్ ఒక్కడే 2 వికెట్లు తీసాడు. 180. నేను అంత ఎక్స్పెక్ట్ చేయాలి అంత కొడతారని. న్యూజిలాండ్ అంటే నీకు టాప్ టీమ్ కాబట్టి, వన్ ఆఫ్ ద టాప్ టీమ్స్ కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయాల. పర్లే బాగానే కొట్టారు. 180 అంటే 180+ అంటే నీకు 170+ ఉంటేనే ఆ టీంతో అంటే పెద్ద విషయమే. నెక్స్ట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనింగ్ సీఫర్ట్ రాంపేసాడు. అబ్బా భలే కొట్టాడు అసలు. సీఫర్ట్ కూడా నాకు తెలిసి బాగానే ఆడాడు. సీఫర్ట్ ఒకటే నాకు తెలిసి బాగా ఆడింది. సీఫర్ట్ నెక్స్ట్ గ్లెన్ ఫిలిప్స్ కూడా బాగా ఆడాడు. అబ్బా బౌలర్స్కి వస్తే బౌలర్స్ ఆఫ్ఘనిస్తాన్ పరంగా ఎవరు వేసారు బాగా? ముజీబ్ ఒకటి వేసాడు నాకు తెలిసి బౌలింగ్ బాగా. 2 వికెట్లు తీసినట్టున్నాడు. 2 వికెట్లు అంతే. నెక్స్ట్ మ్యాచ్ మన ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్. ఫస్ట్ బ్యాటింగ్ ఇంగ్లాండ్ తీసుకుంది. ఇంగ్లాండ్ తీసుకొని 180+ కొట్టింది. అబ్బా బాగా ఆడింది. ఫస్ట్ కొంచెం తడబడ్డారు కానీ మిడిల్ ఆర్డర్ నుంచి బాగా ఆడారు. ఫస్ట్ అంటే నాకు ఇతను ఫిలిప్ సాల్ట్, బట్లర్ త్వరగా అవుట్ అయిపోయారు. అంత త్వరగా అవుట్ అవుతాడు అలా. అసలు బట్లర్ నాకు తెలిసి నేను అనుకున్నది ఒక 50 పైన కొడతాడు అనుకున్నా, కానీ ఫిలిప్ సాల్ట్, బట్లర్ త్వరగా అవుట్ అయిపోయారు. జాకబ్ బేతాల్ 22 ఇయర్స్ అబ్బాయి బాగా ఆడాడు అసలు. నెక్స్ట్ ఇంకొతను ఉన్నాడు కదా, ఒక్క నిమిషం, ఇంకో ప్లేయర్ కెప్టెన్ హెన్రీ బ్రూక్ కూడా 50+ కొట్టాడు నాకు తెలిసి. బాగా వీళ్ళిద్దరే బాగా ఆడింది బ్యాటింగ్ పరంగా అయితే. వీళ్ళిద్దరు బాగా ఆడారు. నెక్స్ట్ మన శామ్ కరణ్ ఆల్రౌండరు. బౌలింగ్కి వస్తే దీపేందర్ సింగ్ ఆర్యా ఎవరో ఉన్నాడు కదా, అతను 2 వికెట్లు తీసాడు. ఇంకా నాకు తెలిసి కొత్త పేరు అనుకుంటా, నందన్ యాదవ్. నేనైతే వినలేదు, నందన్ యాదవ్ 2 వికెట్లు తీశారు. వీళ్ళిద్దరు, అతను ఒక 2, ఇతను ఒక 2 వికెట్లు, 4 వికెట్లు తీశారు. నెక్స్ట్ బ్యాటింగ్ నేపాల్ తీసుకుంది. వీళ్ళు కూడా 180+ అంటే వీళ్ళు అసలు కొడతారు లేదు అనుకున్నాను. బాగా ఆడారు అసలు. దీపేందర్ సింగ్ ఆర్య ఆల్రౌండర్ 2 వికెట్స్ తీసాడు. నెక్స్ట్ బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడాడు. తన తర్వాత ఎవరో ఆడారు బాగా అంటే నీకు లోకేష్ బమ్ అనే ప్లేయర్ కూడా బాగా ఆడాడు. చివరిదాకా అతను ఆడాడు. తనకు కానీ ఆ సపోర్టింగ్ కానీ కొంచెం ఇచ్చుంటే బాగుండేది. మేబీ 19th ఓవర్ దాకా నాకు తెలిసి బాగా ఆడాడు. 19th తర్వాత శామ్ కరణ్ లాస్ట్ ఓవర్ వేసాడబ్బా. లాస్ట్ ఓవర్ శామ్ కరణ్ వేసాడు. అసలు మామూలుగా వేయలే అసలు ఎట్టుండిందంటే 6 balls-కి 10 runs కొట్టాలనుకుంటా. అయిపోయింది అనుకున్నాను, ఇంకా నేపాల్ గెలుస్తుందేమో అనుకున్నా. లాస్ట్ ఓవర్ మాత్రం శామ్ కరణ్ చాలా బాగా వేసాడు. అట్ లాస్ట్ ఇంగ్లాండ్ విన్. నెక్స్ట్ నైట్ మ్యాచ్కి వస్తే శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్. ఫస్ట్ శ్రీలంక బ్యాటింగ్ 160+ కొట్టారు. నేను ఇంకా ఎక్కువ కొడతాడని ఎక్స్పెక్ట్ చేశా. 160 దగ్గర, కొంచెం 160 పైన, 160+ దగ్గర ఆగింది బండి. కుషాల్ మెండీస్, నెక్స్ట్ కమింద మెండీస్, వీళ్ళిద్దరే కొంచెం బాగా ఆడింది బ్యాటింగ్లో. నెక్స్ట్ బౌలింగ్కి వస్తే ఐర్లాండ్ కదా, ఐర్లాండ్లో ఎవరు వేసారు బాగా? మెకర్తీ 2 వికెట్లు, నెక్స్ట్ డాక్రెల్ 2 వికెట్లు. వీళ్ళిద్దరే బాగా తీసింది వికెట్లు. కానీ టైట్ అదే చేశారు. 160 వరకు లిమిట్ చేశారు. నేను ఇంకా ఎక్కువ పోద్ది అనుకున్నా స్కోరు. 160 అంటే నేను ఈజీగా కొట్టేస్తారు అనుకున్నా. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, ఐర్లాండ్ కొడతారేమో అనుకున్నా. కానీ పాల్ స్టిర్లింగ్ అవుట్ అయిన తర్వాత కొంచెం అంత కొంత బాగా ఆడింది. రాస్ ఆడారు, హ్యారీ టక్టర్, వీళ్ళిద్దరే బాగా ఆడింది బ్యాటింగ్లో. ఇంకా ఎవరు పెద్దగా ఆడింది లేదు. నెక్స్ట్ బౌలింగ్కి వస్తే పతిరాణా 2 తీసాడు, ఆసరంగా 3 తీసాడు, తీక్షణ కూడా 3 తీసాడు. వికెట్లు మాత్రం భలే తీసారు. అబ్బా పిచ్ తెలిసిందే వాళ్ళ శ్రీలంక పిచ్ అంతా స్పిన్నర్సే. ఇంకా స్పిన్నర్స్ దింపారు, దెబ్బ వికెట్లు పడిపోయినాయి. శ్రీలంక విన్స్. ఎట్లా వాళ్ళ హోమ్ గ్రౌండే కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళే గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ ఎవరికి అబ్బా మర్చిపోయినా,
ఇది అసలు గుర్తుండదు స్వామి. ఫస్ట్ మ్యాచ్ వచ్చి